ఎన్ని పెట్టినా పార్టీలు వస్తుంది. పార్టీ పెట్టండి పాండవ పెట్టుడానే అంత ఈజీ ఆ పార్టీ పెట్టడం అంటే. దానికి చాలా సాహసం కావాలి, ఆర్టికులేషన్ కావాలి, ఒక మేనేజ్మెంట్, ఒక నిర్వహణ నైపుణ్యం అది నీలో కొంచెం కూడా లేదు బావా. నువ్వు ఒప్పుకోవాల్సిందే. The Chief Minister aspirant of Telangana, Kalvakuntla Kavita, who founded Telangana Rakshana Sena. We will be asking a lot of questions. చాలా ప్రశ్నలు ఉన్నాయి మనందరికీ. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే. అందరూ ఒకేసారి అడగకుండా ఒకరి తర్వాత ఒకరు అడగండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. ఏంటిది అరటి పువ్వు కదా పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. సభకి నమస్కారం. సభ కానివ్వండి. తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మన పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం. మీ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? ఏమో సార్, నాకు తెలియదు సార్. సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి. ఏటి మొక్కల అంతర్థం ఉంది లేదేటే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే. అవునా కాదా? మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది? చెప్పు 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 చెప్పు. దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే, ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది. ఏ దారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి దారి దొరుకుతుంది అని మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటామంట. పాంచజన్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాంచజన్యం పేరులోనే ఒక పవర్ ఉంటుంది. అది భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. పురాణాలను పుక్కిలించేసావు భయ్యా, అందుకని తీసిగా కాచేసావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక పరిస్థితుల మీద మేము ఒక యుద్ధ భేరి మోగించి ముందుకెళ్ళి, కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలకపక్షాన్ని 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. పద్మశ్రీనా అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఎవరికైనా టాలెంట్ ఎంత ఉంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది. నీ దగ్గర టాలెంటే లేదు, కాన్ఫిడెన్స్ ఎంత ఉందే నీకు. మరి పాంచజన్యంలో మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టడం కుదరదు సరే, అలా కానీ డిగ్రీ దాకా చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఉచితంగా విద్యనివ్వాలనేటటువంటి మా సంకల్పం. మీరు సూపర్ సార్. అసలు మీ గోల్ ఏంటి సార్? దానికి సంబంధించి లెక్కలేసినాం. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ గ్రేడ్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ తరగతుల్లో ఎవరెవరు చదువుతా ఉన్నారు, ఇటువంటి లెక్కలు అనేకం వేసిన తర్వాతనే 82 into 1 ఎంతరా? 82 into 1 83 into 1 చాలా స్పష్టంగా, చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానే నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నా. ఈ మధ్య నేను ఎందులోకి దిగాలన్నా హై క్లాస్ ప్లాన్ తో దిగుతున్నాను రా. మీ పిల్లగాడు డాక్టర్ చదువుకున్నా సరే, ఇంజనీర్ చదువుకున్నా సరే, రాకెట్ సైంటిస్ట్ అయినా సరే, వారిని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రక్షణ సేన అది సాధించి తీరుతుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 19,000 కోట్లు ఎస్సీలకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపటి నాడు మా ప్రభుత్వంలో అట్లా జరగదు. रिजर्वेशन की तो बात ही नहीं करते ये रेवंत रेड्डी साहब, बिल्कुल, क्योंकि वो सीएम तो हमारे तेलंगाना के है लेकिन उनका सिम कार्ड दिल्ली का है भाई.
తెలుగులో చెప్తుంటేనే అర్థం కలుగుతాంటే నీ జాకీ చాన్ బాచెంట్రా. ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలంగాణ రక్షణ సేన వచ్చిందే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రక్షించడం కోసం. రా అమ్మా రా, అప్సరస ఇంతవరకు అల్లారు మోగుతుందా లేదా నీ వీడి ప్రాణం తీశాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా, నీకేం కావాలమ్మా? ఈ 1000 రోజులల్లా కాళ్ళకు బల్పం పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతాం. ఏంటిది? క్యాట్ వాక్, పిల్లి నడక. నీకు మామూలు నడకరాదు, మళ్ళీ పిల్లి నడక ఒకటి. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనం ఇది సాధిస్తామని గోల్ లేకపోతే ఊరికి హైదరాబాద్ వచ్చి రోడ్లో వేటగాడు చుట్టానికి వచ్చాం సార్. మేము ఇక్కడికి గోల్ కొడదామని వచ్చా కొడితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? సీట్ ఇచ్చిన దగ్గర నుంచి. ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి, పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన. కడిగావులే చెప్పా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. ఈయన తప్పుడు మనిషి కాదు, తప్పులు ఎన్ని చేసినా తప్పించుకునే మనిషి. మా నాన్న కేసీఆర్తోని నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. సెంటిమెంట్తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. తల్లిదండ్రులతోని నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. సత్యరెడ్డి అన్నా ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను, ఇప్పుడు వీటి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. ఆహా, చెల్లెమ్మది ఏం ఫిలాసఫీరా? నాకేం అర్థం కాలేదే. నాకు అర్థమైందేంటి? నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. ఏం మాట్లాడుతున్నావు? ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది? ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి? తెలియదండి, మేము సన్నాదులం కదా. 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది? కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. అది తప్ప ఇచ్చింది నీళ్ళన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేశారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అంతే. That's all. Please subscribe to Trollers Ada. Wish him all the best and the entire team all the best. Thank you, sir. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూడగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.